ఏపీలో మరో 50 అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. ఇప్పుడు 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50 పెరిగితే మొత్తం 225 అవుతాయి. అంటే ఇంకో 50 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నారు కొత్తగా. డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైంది. డీలిమిటేషన్ ప్రక్రియ 2026 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని జరుగుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో 50 మంది ఎమ్మెల్యేలు కొత్తగా పెరగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 50 మంది ఎమ్మెల్యేలు అదనంగా చేరుతారు. ఎమ్మెల్సీల విషయానికి వస్తే మొత్తం 58 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు అదనంగా మరో 17 మంది చేరితే ఆ సంఖ్య 75కు చేరుతుంది. మహిళలకు 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంఖ్యలో 33% వారికి రిజర్వ్ చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా డీలిమిటేషన్ జరుగుతోంది. 2026 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల సంఖ్య, ఎమ్మెల్సీల సంఖ్య, ఎంపీల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఎంపీలు ఇప్పుడు మనకు 25 మంది ఉన్నారు. ఆ సంఖ్య 32కు చేరబోతోంది. మొత్తం 50 సీట్లు అసెంబ్లీలో పెరుగుతాయి. 17 సీట్లు శాసనమండలిలో పెరుగుతాయి. అదే విధంగా పార్లమెంట్ లో ఏపీ నుంచి దాదాపుగా 7 సీట్లు పెరగడానికి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా అన్ని అసెంబ్లీల్లోనూ, శాసన మండలిలోనూ, పార్లమెంట్ లోను ఈ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత అది 850కు చేరబోతోంది. అయితే ప్రధానంగా డీలిమిటేషన్ పైన ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది. అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ అన్నది జనాభా లెక్కల ఆధారంగా జనాభా ప్రాతిపదికన జరుగుతుండడంతో ఆంధ్ర, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారీగా ఉత్తరాదిన ఎంపీ సీట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. 1971 తర్వాత దక్షిణాదిలో బర్త్ రేట్ ను కంట్రోల్ చేయడం జరిగింది. జననాల సంఖ్య తగ్గడంతో జనాభా కూడా కంట్రోల్ గా ఉంది. కానీ ఉత్తరాదిలో ఈ కంట్రోల్ లేదు. భారీగా జనాభా పెరిగింది. ఆ జనాభా పెరగడం కారణంగా ఉత్తరాదిన ఇప్పుడు డీలిమిటేషన్ ఆ జనాభా ప్రాతిపదికన చేస్తుండడంతో ఎంపీల సీట్లు భారీగా పెరుగుతాయి. పార్లమెంటులో ఉత్తరాది రాష్ట్రాల ఎంపీ సీట్లు పెరిగితే ఉత్తరాది బలం పెరుగుతుంది, దక్షిణాది బలం తగ్గుతుంది. దక్షిణాదికి చాలా అంశాల్లో అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నది చాలా మంది నిపుణులు వాదిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ఆధారంగా జరగకూడదని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం ఇదే అంశంతో ముందుకు వెళ్తోంది. ఉదాహరణకు బీహార్, ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. ఉత్తరప్రదేశ్, బీహార్ లో పెరగబోయే ఎంపీ సీట్లు, పాత ఎంపీ సీట్లు కలుపుకొని దక్షిణాదిన మొత్తం రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీ సీట్ల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఉత్తరాదిన పెరగబోయే ఎంపీ సీట్లతో మొత్తంగా పార్లమెంట్ లో ఉత్తరాది ఆధిపత్యం ఉంటుంది, దక్షిణాది ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్, బీహార్ గెలిస్తే చాలు, మెజారిటీ సీట్లు అక్కడ సాధిస్తే చాలు. మిగిలిన రాష్ట్రాల్లో అరకొర సీట్లు సాధించిన అధికారం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దక్షిణాది సీట్లు తగ్గిపోతాయి కాబట్టి, ఉత్తరాదిన సీట్లు పెరుగుతాయి కాబట్టి, ఉత్తరాదిన బీజేపీకి ప్రాబల్యం ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా దక్షిణాది ప్రభావం, బీజేపీ గెలుపోటములను నిర్ణయించే ప్రభావం తగ్గిపోతుంది. ఉత్తరాదిన సీట్లు ఉన్నటువంటి క్రమంలో ఎక్కువగా ఉత్తరాదిన బీజేపీకి ప్రాబల్యం ఉన్న క్రమంలో ఉత్తరాదిన బీజేపీ గెలుచుకుంటే చాలు, దక్షిణాదిని పట్టించుకోకపోయినా పర్లేదు అన్న ఒక చర్చ ఉంది. అందుకే డీలిమిటేషన్ ప్రక్రియ అన్నది జనాభా ప్రాతిపదికన కాదు, వేరే అంశాల ప్రాతిపదికన జరిగినప్పుడే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా న్యాయం జరగాలంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ప్రాతిపదికన జరగకూడదు. ఇది పూర్తిగా హేతుబద్ధమైంది కాదన్నది చాలా మంది నిపుణులు వాదిస్తున్నటువంటి నేపథ్యం. అయితే దక్షిణాదిన ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ అంశం పైన నోరు మెదపడం లేదు, మాట్లాడడం లేదు. ఈ క్రమంలో ఉత్తరాదిన బీజేపీ ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచింది. భవిష్యత్తులో కనుక బీహార్, ఉత్తరప్రదేశ్ లో గెలిస్తే చాలు, మిగిలిన రాష్ట్రాల్లో అరకొర సీట్లు సాధించినా సరే బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఒక ప్లాన్ గా జరుగుతోంది. దక్షిణాదిని ఇబ్బంది పెట్టే ప్రక్రియ జరుగుతోంది. దక్షిణాది ఇబ్బంది పడబోతోంది. దక్షిణాది ప్రాంతాలు నష్టపోతాయి భవిష్యత్తులో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల. దక్షిణాదిన జరిగే అన్యాయానికి ఖచ్చితంగా ఇది నాంది వచనం పలుకుతుంది. కాబట్టి దీన్ని ఆపాలన్నది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి డిమాండ్. అయితే రాజకీయ పార్టీలు ఈ అంశం పైన, ముఖ్యంగా దక్షిణాదిన ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది.